అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు ఎన్ సంధ్య, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నిన్నే వచ్చిన నేను, మా మమ్మీ, మా చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి. నిన్న నైట్ ఏం జరిగిందంటే, మేము ఈ పక్క పడుకో ఉన్నాము, మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్క పడుకో ఉన్నారు. డాడీ రాత్రి అరస్తా ఉన్నారు. మళ్ళీ పడుకునేసినాము. మళ్ళీ మా మమ్మీ అరస్తా ఉండింది, కత్తెత్తుకొని కోసేసినాడు మా డాడీ, గొంతుకాడ కోసేసినారు. మేము కిట్లో నుంచి మమ్మీ మమ్మీ అని అరస్తా ఉన్నాము. మమ్మీ అరస్తా ఉండింది. మళ్ళీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి తలుపు తీసినారు. మమ్మల్ని లోపల గెడ వేసేసినారు. మేము తలుపు తీసే కొందుకి డాడీ చేతిలో కత్తి నెత్తురంతా ఉండింది. వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లోనే గమ్మునే కూర్చో ఉన్నాము. 5:30 తెల్లారితో 5:30 కట్ట జరిగింది ఇది. మళ్ళీ తర్వాత మా తాత వచ్చినాడు. మా తాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. మా డాడీ లొంగిపోయినారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినారు. మళ్ళీ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చినారు. ఈరోజు అర్లీ అవర్స్లో ఇక్కడ మంగళం కోటర్స్ రూపా వాళ్ళ భర్త చంపినాడని వచ్చిన వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు ఉన్నాయి. తన అనుమానం ఏదో ఉంది. తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడి తల్లిదండ్రుల దగ్గరకు 10 రోజులకు ముందు వెళ్ళినట్టు. తర్వాత వీళ్ళమ్మ చనిపోయిన వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఇతను వెళ్ళి ఇంటికి బాగా చూసుకుంటా, ఇక మీద గొడవ రాదు, నేను బాగుగా ఉంటానని చెప్పడంతో నిన్నటి దినం మధ్యాహ్నం సర్ది చెప్పి ఆమెను పంపడం జరిగింది. అయితే నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ గొడవపడి కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానం ఉంది. దీని మీద వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని చట్టప్రతిగా ఏం చేయాలో దాని ప్రకారం చర్య తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.